భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలో ఉండేటటువంటి పలు ప్రాంతాలలో నూతనంగా జెండా ఆవిష్కరణ చేస్తూ వస్తున్నామని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు ఉప్పలపాటి రాజేష్ వర్మ తెలిపారు. ఈ సందర్భంగా విజయనగరం పట్టణంలో దాసన్నపేట కరెంట్ ఆఫీస్ వద్ద ఆవరణంలో నూతనంగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్లేటట్టు భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్తలు అందరూ కూడా రానున్న రోజుల్లో మరింత కృషి చేయాలని, ప్రజల్లోకి మరింత ఎక్కువ కార్యక్రమాలు ప్రజల్లోకి చేరువయ్యేటట్టు అందరూ కృషి చేయాలని ఆయన కోరారు. భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటామని ఆయన తెలిపారు. భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాల్లో ఉండేటటువంటి పలు ప్రాంతాల్లో నూతనంగా జెండా ఆవిష్కరణలు చేసుకుంటున్నాం. అలానే ఈరోజు ఇక్కడ ఉండేటటువంటి ఈ ప్రాంతంలో మన ఎలక్ట్రికల్ ఆఫీస్ దగ్గరలో ఉండేటటువంటి ప్రాంతంలోనే కొత్తగా నూతన జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఇక్కడ ఉండేటటువంటి లోకల్లో ఉన్న కార్యకర్తలందరం కలిపి చేసుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళేటట్టు భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్తలందరూ కూడా రాను రోజుల్లో మరింత కృషి చేయాలని చెప్పి ప్రజల్లోకి మరింత ఎక్కువ కార్యక్రమాలు ప్రజల్లో చేస్తూ ప్రజలకు చేరువయ్యేటట్టుగా వివిధ కార్యక్రమాలు చేస్తారని చెప్పేసి, అలాగే ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఈ ప్రాంతంలో ఉండేటటువంటి మన కొండల శ్రీనివాస్ గారు కానీ, లేదా తూర్పు మండల అధ్యక్షులు జమ్ము రాంబాబు గారు కానీ, అందరూ వీళ్ళిద్దరూ కూడా పూర్తిగా అందుబాటులో ఉంటారు. అలానే మా కార్యదర్శి జానక్ గారు ఇదే ప్రాంతం నుంచి ఉన్నారు. నాగవంశం కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్నటువంటి శ్రీనివాస్ గారు కూడా ఇదే ప్రాంతానికి ఉండడం, వీళ్ళందరూ కూడా కలిసి ప్రజల్లో మరింత చేరువుగా వెళ్ళేటట్టు ప్రజలకి పనికి వచ్చేటటువంటి కార్యక్రమాల్లో చేసే విధంగా ఆలోచన చేస్తూ రాను రోజుల్లో ముందుకు వెళ్ళబోతున్నారని చెప్పేసి పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం.